హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము మార్చ్ 3వ వారానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాప్ 50 బిట్స్ రూపంలో ఈ క్లాస్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రకారం ఐపీఎస్ అధికారులను పోలీస్ డైరెక్టర్ జనరల్గా పరిగణించడానికి కావలసిన పదవీ కాలము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 6 నెలలు. నెక్స్ట్ వన్, ఈ సిగరెట్లు లేదా ఎలక్ట్రానిక్ నికోటిక్ డెలివరీ సిస్టమ్స్ వినియోగాన్ని నిషేధించిన 12 రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇండియా కాంగ్రెస్ 2019 4వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, బెంగళూరు. నెక్స్ట్ వన్, తమ క్యాంపస్లో స్పేస్ టెక్నాలజీ సెల్ ఏర్పాటుకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఐఐటి రూర్కీ. ఇది ఒరిస్సాలో ఉంది. నెక్స్ట్ వన్, ఖరగ్పూర్లో భారతదేశపు తొలి 1.3 పేటా ప్లాప్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని రూపొందించడానికి ఐఐటి ఖరగ్పూర్ ఏ మిషన్ క్రింద సిడాక్తో ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. నెక్స్ట్ వన్, వార్ డెకరేటెడ్ ఇండియా 2 రోజుల జాతీయ సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, చాందీ మందిర్, చండీగఢ్. నెక్స్ట్ వన్, అవినీతి అంతం కోసము ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రచారం పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, మై బి చౌకీదార్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, లేహ్లో నీటి కొరతను తగ్గించే లక్ష్యంతో ఏ పర్యావరణ అంశంపై ఇండియా పోస్ట్ భారత తపాలా శాఖ ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3, మంచు స్తూపాలు. నెక్స్ట్ వన్, అమెరికా భారత్ వ్యూహాత్మక భద్రతా సంభాషణ 9వ రౌండ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, వాషింగ్టన్ డీసీ. డీసీ మీన్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబో. నెక్స్ట్ వన్, భూకంపం తర్వాత మౌలిక వసతుల పునర్నిర్మాణానికి భారత్ 250 మిలియన్ల అమెరికా డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఏ దేశానికి అందించనుంది? ఆన్సర్ ఆప్షన్ 3, నేపాల్. నెక్స్ట్ వన్, క్రీమియా పునరేకీకరణ గుర్తుగా క్రీమియా లేదా కెర్స్ స్ట్రెయిట్ బ్రిడ్జ్ కలిగిన కొత్త నాణాన్ని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1, రష్యా. నెక్స్ట్ వన్, కర్తార్పూర్ కారిడార్ అమలు కోసము భారత్ పాకిస్తాన్ సంయుక్తంగా పనిచేయడానికి ఉద్దేశించిన తొలి సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, అట్టారీ, పంజాబ్. నెక్స్ట్ వన్, మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ 2019 వార్షిక నివేదిక ప్రకారము వరుసగా 10వసారి అగ్రస్థానం దక్కించుకున్న నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, వియన్నా. ఆస్ట్రియా రాజధాని వియన్నా. నెక్స్ట్ వన్, బ్రిక్స్ తొలి షేర్పా సమావేశము 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, కురిటిబా, బ్రెజిల్. నెక్స్ట్ వన్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్లో సహకారం కోసం భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆఫ్ఘనిస్తాన్. భారత సైన్యము 16 ఆఫ్రికన్ దేశాల మధ్య జరిగే ఆఫ్రికా ఇండియా జాయింట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2019ను ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, పూణే, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, సముద్ర తీర పరిరక్షణ భద్రత కోసము ఇండోనేషియా సబాంగ్ సందర్శించే మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ షిప్ ఏది?
ఆన్సర్ ఆప్షన్ 4 ఐఎన్ఎస్ విజిత్. నెక్స్ట్ వన్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పునర్వ్యవస్థీకరించిన ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 మాలే, మాల్దీవులు. మాల్దీవుల రాజధాని మాలే. నెక్స్ట్ వన్, ఏ దేశ రాజధాని పేరును ఇటీవల నూర్ సుల్తాన్గా మార్చారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 కజకిస్తాన్. నెక్స్ట్ వన్, ఏ పథకం క్రింద బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు షేర్లను జారీ చేయడం ద్వారా 660.80 కోట్ల రూపాయలు సేకరించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎంప్లాయీస్ షేర్ పర్చేజ్ స్కీమ్. నెక్స్ట్ వన్, వయోజనులు, అంధులు, దివ్యాంగులు, బలహీన ఖాతాదారుల కోసము డోర్ స్టెప్ బ్యాంకింగ్ పేరుతో కొత్త సేవలను ప్రారంభించినటువంటి బ్యాంకు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బిఐ. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ బ్యాంకు మీడియం టర్మ్ పెరుగుదల రేటును 25 నుండి 30% అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్ వన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ బ్యాంకును ప్రైవేట్ సెక్టార్ లెండర్గా వర్గీకరించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఐడిబిఐ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఇక్రా ప్రకారము 2020 మార్చిలో బ్యాంకుల స్థూల ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిధుల శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 7.9%. నెక్స్ట్ వన్, ఇరాన్ చబహార్ పోర్ట్ ద్వారా ఐక్యరాజ్య సమితి ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనల్స్ రూటియార్స్ క్రింద దిగుమతి చేసుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే ఏటీఎంలో నుంచి నగదును తీసుకునేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన కొత్త సేవ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 యోనో క్యాష్. నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ మిషన్ను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన పథకం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 సంగం. నెక్స్ట్ వన్, తప్పుడు సమాచారము అంటే నకిలీ వార్తల సవాళ్లను ఎదుర్కోవడానికి నాస్కామ్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 వాట్సాప్. రాజధాని నగరంలో రవాణా మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ఓలాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలో సాగు చేసే సిర్సి సుఫారీకి అరేకా నట్ విభాగంలో ఇటీవల భౌగోళిక గుర్తింపు ఐజీ ట్యాగ్ లభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 కర్ణాటక. నెక్స్ట్ వన్, రాజస్థాన్లోని పోఖ్రాన్లో డిఆర్డిఓ రెండోసారి పరీక్షించిన క్షిపణి పేరేంటి? మిసైల్. ఆన్సర్ ఆప్షన్ 3 మెన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, JF-17 థండర్ ఫైటర్ జెట్ నుంచి దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ వెపన్ను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పాకిస్తాన్. నెక్స్ట్ వన్, పలుచటి వాయువు నుంచి నీటిని తయారు చేసే సౌరశక్తి పరికరాన్ని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, ఎన్నికల పరిశీలకుల కోసము జాతీయ ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన యాప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అబ్జర్వర్ యాప్. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పుల వల్ల ఏ రాష్ట్రానికి అత్యధికంగా హాని జరుగుతుందని వివిధ ఐఐటీలు, ఐఐఎస్సి బెంగళూరు,
అధ్యయనాలు గుర్తించాయి? ఆన్సర్ ఆప్షన్ 1 అసోం. నెక్స్ట్ వన్, మొజాంబిక్ నగరమైన బీరాను వణికించిన తుఫాను పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇడాయ్ తుఫాను. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మొజాంబిక్ నగరమైన బీరాను వణికించిన తుఫాను పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్, ఇది 2 టైమ్స్ వచ్చింది, ఇడాయ్ తుఫాన్. నెక్స్ట్ వన్, జీవిత బీమా సంస్థ చైర్మన్గా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎంఆర్ కుమార్. నెక్స్ట్ వన్, క్రికెట్ పరిపాలనకు సంబంధించి వివిధ వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిగా ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 2 పిఎస్ నరసింహ. నెక్స్ట్ వన్, మనోహర్ పారికర్ మరణం తర్వాత గోవా 13వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారము చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రమోద్ సావంత్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి అవినీతి వ్యతిరేక అంబుడ్స్మెన్ లోక్పాల్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1 పినాకి చంద్రఘోష్. నెక్స్ట్ వన్, జాతీయ ఎన్నికల సంఘము తొలి ట్రాన్స్జెండర్ ఎన్నికల రాయబారిగా నియమించిన ముంబై సామాజికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గౌరీ సావంత్. నెక్స్ట్ వన్, ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వేగంగా 8,000 పరుగులు సాధించిన ముగ్గురిలో ఒకరిగా నిలిచిన భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రోహిత్ శర్మ. నెక్స్ట్ వన్, స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2019కి ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అబుదాబి యుఏఈ. నెక్స్ట్ వన్, తొలిసారిగా 2020లో ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ను నిర్వహించనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశము. నెక్స్ట్ వన్, టెస్ట్ క్రికెట్ ఆడడానికి ఇటీవల ఐసీసీ 12వ పూర్తి సభ్య దేశంగా ఆవిర్భవించిన దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2019 నేపథ్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 విశ్వసనీయ స్మార్ట్ ఉత్పత్తులు. నెక్స్ట్ వన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 మార్చ్ 2018. నెక్స్ట్ వన్, ఉత్తమ్ యుద్ధ్ సేవ మెడల్తో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ 2 శరణ్జీత్ సింగ్. నెక్స్ట్ వన్, ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 మార్చ్ 20వ తేదీన. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము మార్చ్ 3వ వారము మార్చ్ 3rd వీక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 50 బిట్స్ని మనం ఈ క్లాస్లో చూసాం ఫ్రెండ్స్. రిమైనింగ్ చేసినటువంటి అన్ని వీడియోస్ కూడా అన్ని వీక్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా అన్ని పొడు పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని క్లాసుల పైన చాలా డెప్త్గా క్లాసెస్ చెప్పడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.